అధ్యక్ష, మంత్రి కేటీ రామారావు గారు చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి రెండు విషయాలు నేను క్లారిఫై తెలుసుకున్నాను. ప్రధానమంత్రి గారికి నేను లేఖ రాసిన మాట వాస్తవం. నేను లేఖ రాశాను, నేనే ప్రెస్ రిలీజ్ చేసిన. ఏమని రాసిందో మీరు అర్థం చేసుకోవాలి. గోదావరి నది నుంచి హైదరాబాద్కి నీళ్లు తీసుకొచ్చే పైప్ లైన్ వేస్తే ఆ పైపుకి పొక్కలు కొట్టి గజ్వేల్ నీళ్లు తీసుకుపోయి ఇది మీరు చేసినట్టుగా ప్రారంభోత్సవం పెట్టుకుంటే మేము ప్రధానమంత్రి గారికి ఏం రాసినామంటే, ఈ స్కీము గోదావరి నుంచి పైప్ లైన్ వేసింది హైదరాబాద్కి గత ప్రభుత్వాలు. ఈ పనులు ఎన్నడూ అయిపోయినాయి. ఇప్పుడు కేవలం గజ్వేల్కి నీళ్లు డైవర్ట్ చేసే స్కీమ్కి మిమ్మల్ని ప్రారంభోత్సవం పిలవడం, ఇది మీరు ఆలోచన చేసుకోవాలి. ఇటువంటి స్కీమ్కి మీరు ప్రారంభోత్సవం చేయాలా లేదా అని చెప్పి మేము లేఖ రాసాం. అది తప్ప అండి? అది గోదావరి నుంచి పైప్ లైన్ మీరేసిందా? అధ్యక్ష, రెండో విషయం, మంత్రి గారు చాలా మాట్లాడారు. ఆంధ్ర తెలంగాణ చాలా మాట్లాడారు. ఈ మంత్రి గారి హయాంలో మొత్తం వర్క్స్ ఆంధ్ర కాంట్రాక్టర్ అప్పచెప్పింది వీళ్ళు కదా అని అడుగుతున్నారు. మొత్తం కాంట్రాక్టర్ లిస్ట్ తీయండి. వెనక జరిగిన విషయాలు కూడా మాట్లాడదాం. మరి మొత్తం లిస్ట్ సిడిఆర్ మీద కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అనే ఒక విషయం, భారత ప్రభుత్వం ఒక కంపెనీ కొంత ఆర్థిక ఇబ్బందులుంటే ఒక స్కీమ్ కింద వాళ్ళ డెట్ రీస్ట్రక్చర్ చేయమని, ఏది ఉన్న అప్పుని ఇమీడియట్గా కాదు, సరే కొన్ని నెలల్లో కొన్ని సంవత్సరాల్లో రీపేమెంట్ చేయమని. మీరు ఆ తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీకు లేఖ రాసి సిడిఆర్ కంపెనీలని టెండర్లో పర్మిట్ చేయమని చెప్పిన మాట వాస్తవమా కాదా? అధ్యక్ష, మంత్రి గారు గత విషయాలు చాలా మాట్లాడారు. ఒకటే విషయం మనం చేస్తుందంటే, గత విషయాలు మాట్లాడదామంటే మరో రోజు పెట్టి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మీ కింద ఇచ్చిన వాటర్ గ్రిడ్ టెండర్స్ లో మీరు అవినీతికి పాల్పడ్డారు. నేను నేరుగా ఆరోపణ చేస్తున్నా, వాటర్ గ్రిడ్ టెండర్స్ లో అవినీతికి పాల్పడలేదని తెలంగాణలో ఒక్క కాంట్రాక్టర్ చెప్పండి. బయటికి పోయి తెలంగాణలో ఒక్క కాంట్రాక్టర్ కి ఈ వాటర్ గ్రిడ్ టెండర్స్ మ్యానిపులేట్ కాలేదు అని ఏమైనా చెప్పండి. అధ్యక్ష, నేను ఒకటే క్లారిఫై చేస్తున్నా. మళ్ళీ ప్రధానమంత్రి గారికి లేఖ రాసింది నేనే. ఒక భారత పౌరునిగా ఒక ప్రధానమంత్రికి నాకు లేఖ రాసే అర్హత ఉంది. ఏమని రాసినామంటే, తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. గోదావరి నుంచి పైప్ లైన్ వాళ్ళు తీసుకొచ్చినట్టుగా చెప్పింది. హైదరాబాద్ నీటిని డైవర్ట్ చేసి ఇనాగ్రేట్ చేస్తే ప్రధానమంత్రికి రాసాం, దానికి కట్టుబడి వాడని మనం చేస్తాం. స్పీకర్ సార్, కిషన్ రెడ్డి గారికి ముందు ఇస్తాను నేను. ఓకే, మీరు కూర్చోండి. స్పీకర్ సార్, ఒక్క నిమిషం, మినిస్టర్ గారు మాట్లాడతారు, మళ్ళీ మీకు ఇస్తాం. అంటే మా సభ్యుల సంఖ్య బట్టి ఉంటుందండి. మీరు డిప్యూటీ స్పీకర్ గా చేసిన వారు, సభ్యుల సంఖ్య బట్టి ఉంటుంది కదా సార్. ప్రజలు ఎట్లా అవకాశం ఇస్తే అట్లా ఉంటుంది సార్. విక్రమార్క గారు మీకు ఇస్తాం. ప్రజలు ఎట్లా అవకాశం ఉంటే అట్లా ఇస్తారు సార్. ఇప్పుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇక్కడ కూర్చున్నారు, మీరు మాట్లాడారు. మేము ప్రజలకు వాస్తవాలు చెప్పాలి కదా. బట్టగాల్చి మీదేస్తాం, మేము పారిపోతాం, స్పిట్ అండ్ రన్ అంటే కుదరదు సార్. మీరు స్పిట్ అండ్ రన్ అంటే కుదరదు. మీరు బురద చల్లి మేము పారిపోతాం అంటే కుదరదు. డెఫినెట్ గా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. అధ్యక్ష, గౌరవ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడారు. అధ్యక్ష, టెండర్లు అవినీతి నేను ఆరోపిస్తున్నాను అని గట్టిగా పెద్ద గొంతు వేసుకొని అరవంగానే ఏం అయిపోదు అధ్యక్ష. పెద్ద గొంతు ఉంది కదా, నేను గట్టిగా నేను అవినీతి అనగానే ఏం అయిపోదు అధ్యక్ష. అవినీతే జరిగితే దానికంటూ ఏదైనా ఆధారమే ఉంటే ఈ వేదిక అయినా సరే, ఏ వేదిక అయినా సరే పూర్తి స్థాయిలో, ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు, గత ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీద సిబిఐ కేసులైనాయి. చాలా మంది ఇంకా అక్కడ ఉన్నారు, ఊచలు లెక్కబెట్టారు, చిప్పకూడు తిన్నారు, ఇంకా కూడా ఈడీ అటాచ్మెంట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ తెలుసు. ఆధారాలంటూ ఏమైనా ఉంటే
ఊరికే గొంతేసుకుని ప్రతిపక్షంలో ఉన్నాం కదా, దీనివల్ల వీళ్ళ మీద ఏమైనా బురద జల్లితే ఏమైనా రాజకీయంగా లాభం అవుతుందేమో, ఈ స్కీము మరి సఫలమై ఇంటింటికి నీళ్ళు వస్తే మాకైతే మా కిందికి నీళ్ళు వస్తాయని ఆలోచనతో మీరేమైనా భయపడి మీరు మీ స్వీయ మానసిక ఆందోళనను ప్రజల మీద రుద్దుతాను, శాసనసభ వేదికగా నేను పెద్ద గొంతేసుకుని మాట్లాడుతా అంటే దానివల్ల వచ్చేదేం లేదు, పోయేదేం లేదు. నేను అడిగేదల్లా స్ట్రైట్గా ఒకటి, ఇన్ని మాటలు మాట్లాడారు, ఇష్టారీతిన ఆరోపణ చేశారు. నేను అడుగుతున్నది ఒకటే, నిర్దిష్టమైన ఆధారాలుంటే మీరు ఒక గౌరవ పార్టీకి, ప్రతిపక్ష పార్టీకి ఈరోజు ఈ రాష్ట్రంలో అధ్యక్షుడిగా ఉన్నారు. నిరాధారంగా, ఆధార రహితంగా కేవలం నోరుంది కదా అని మాట్లాడుతా అంటే మాత్రం ఊరుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. పరువు నష్టం దావా కూడా వేయాల్సి వస్తుంది. అది కూడా గట్టిగా చెప్తా ఉన్నా నేను. మీ దగ్గర ఆధారాలుంటే చూపెట్టండి, శాసనసభకు సమర్పించండి. అంతేగాని నిరాధారంగా మాట్లాడతాను, ఎటుపడితే అటు మాట్లాడతానంటే ఇక్కడ పడేదానికి ఎవరు సిద్ధంగా లేరు అధ్యక్ష. ఈ దేశంలో పెద్ద పెద్ద నాయకులకే జైలు శిక్షలు తప్పలేదు, సగం మంది అందులోనే ఉన్నారు. వారికి నేను అడిగేది ఒకటే అధ్యక్ష, నీతివంతమైన మాటలు మాట్లాడే వాళ్ళు మరి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది. కార్లలో ఎలక్షన్ సందర్భంగా 3 కోట్ల రూపాయలు కాలిపోయిన విషయాలు కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష. చాలా చెప్పొచ్చు అధ్యక్ష, మీరు మాతో మాట్లాడుతాని చెప్పండి అధ్యక్ష. నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, సిడిఆర్ అనే నిబంధన ఒక మన రాష్ట్రంలో కాదు అధ్యక్ష, ఈ దేశంలో 12 రాష్ట్రాల్లో ఉన్న మాట వాస్తవం కాదా? అందులో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్న మాట వాస్తవం కాదా? నేను అడుగుతా ఉన్న అధ్యక్ష, గౌరవ సభ్యుల్ని చెప్పమని అడుగుతా ఉన్న అధ్యక్ష. మనం మొట్టమొదటి రాష్ట్రం కాదు పెట్టింది. టెండరింగ్ ప్రక్రియలో ఎవరు పడితే వారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలో శక్తికి మించి పనులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ రేపటి రోజున ఈ టైం బౌండ్ ప్రణాళికతో మేము ఈ నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగమని చెప్పాము అధ్యక్ష. ఎంత ధైర్యం కావాలి అధ్యక్ష ప్రభుత్వానికి ఆ మాట చెప్పడానికి? మమ్మల్ని ఎవరు అడిగారు అధ్యక్ష? వీళ్ళు అడిగారా? మీరు ఇవ్వకపోతే మేమంతటా మేంగా స్వీయ నియంత్రణ పాటించి ప్రజలకు జవాబుదారితనంతో ఉండాలన్న ఉద్దేశంతో ఈ దేశంలోనే బహుశా మొట్టమొదటి రాజకీయ నాయకుడు, మొట్టమొదటి ప్రభుత్వం ఇది అయింటుంది అధ్యక్ష. మేము ఫలానా పని చేస్తాం, చేయకపోతే ఓట్లు అడగం అని చెప్పిన మొట్టమొదటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష. ఆ లెక్కన అధ్యక్ష సిడిఆర్ అనే నిబంధన మనం మాత్రమే కాదు అధ్యక్ష, దేశంలో 12 రాష్ట్రాలు పెట్టాయి. ఇంకా వారు చాలా చెప్పారు అధ్యక్ష. వారు మాట్లాడిన ప్రతి మాటకి సమాధానం చెప్పే సత్తా మాకుంది అధ్యక్ష. ఇంకా చెప్పాలంటే చాలా విషయం ఉంది, కానీ నేను వారికి ఇంకొకటి అధ్యక్ష, బయట ప్రజా సభలలోనో వారి పార్టీ ఆఫీసులోనో మాట్లాడినట్టు శాసనసభలో మాట్లాడతాం, తనకి మీ ఇష్టం, మాకు ఆధారాలు లేకపోయినా ఎటుపడితే మాట్లాడతాం అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోవాలి అధ్యక్ష. మేము సమాధానం చెప్పకూడదా? దయచేసి నేను అడిగేది, ఏమైనా ఆధారాలు ఉంటే గౌరవ స్పీకర్ గారు ఉన్నారు, సమర్పించండి. తప్పకుండా దాని మీద మేము కూడా బాధ్యత వహిస్తాం. అంతేగాని ఎటుపడితే ఆ చివరికి ప్రధానమంత్రిని అధ్యక్ష, ఇప్పుడు వారు అన్నారు అధ్యక్ష మేము ప్రారంభించాం. అధ్యక్ష వ్యక్తులు శాశ్వతం కాదు అధ్యక్ష. ఈరోజు మేము ఉండొచ్చు, రేపు ఇక్కడ ఇంకొకరు రావచ్చు అధ్యక్ష. వారు రారులే కానీ ఇంకెవరైనా రావచ్చు. నేను అనేది ఒకటే అధ్యక్ష, వ్యక్తులు శాశ్వతం కాదు అధ్యక్ష, వ్యవస్థ శాశ్వతం. మేము ప్రారంభించాం, మీరు ప్రారంభించారు ఉండదు అధ్యక్ష. గవర్నమెంట్ అనేది ఉంటుంది తప్ప, వ్యవస్థ ఉంటుంది తప్ప వ్యక్తులు ఉండరు అధ్యక్ష. ఫలానా వీరు ప్రారంభించారు, ఫలానా వారు కొబ్బరికాయలు కొట్టారు అనేది ఉండదు అధ్యక్ష. కాబట్టి ఎవరు ప్రారంభించినా వాస్తవం అధ్యక్ష, పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. పూర్తి చేసిన తర్వాత మంచి కార్యక్రమంతో ఇంటింటికి నీళ్ళిచ్చి మరి గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా మొట్టమొదటిసారి మన రాష్ట్రానికి ఆహ్వానించుకున్నప్పుడు ఒక మంచి పనిని వారి చేతుల మీదుగా ప్రారంభించుకోవాలనే మంచి ఆలోచన చేస్తే దానికి కూడా గండి కొడతారు అధ్యక్ష. ఒక రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తే ఆయన ఏమైనా 4 వరాలు ఇస్తారేమో, 4 మంచి ప్యాకేజీలు ఇస్తారేమో అని ఆలోచన ఉండాలి. కానీ ప్రధానమంత్రి మొట్టమొదటిసారి వస్తారు రాష్ట్రానికంటే దానికి కూడా గండి కొట్టే ప్రయత్నం చేసిన పార్టీ ఆనాడు తెలంగాణ కట్టుబట్టేటే ఈరోజు మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలకు కూడా విఘాతం కలిగిస్తున్న నాయకులు పార్టీ వీరు తప్ప ఇంకొకరు లేరు అధ్యక్ష. ప్రజలు ఈరోజు వారికి ఈ పరిస్థితి, మేము కనీసం ఎక్కడున్నా పోరాటం చేసినా కానీ మీలాగా దొంగ సంతకాలు పెట్టలేదు. ఇళ్లలో కూర్చొని మంత్రి పదవిని వదులుకోలేక ఇళ్లలో కూర్చొని దొంగ సంతకాలు అయితే పెట్టలేదు, అది మాత్రం పక్క అధ్యక్ష. నేను చెప్పేది ఒకటి అధ్యక్ష, వారు అధ్యక్ష తప్పకుండా వారు ఒకటంటే మేము పదనాల్సి వస్తుంది అధ్యక్ష. వారికి ఈరోజు తెలంగాణ గురించి ఎక్కడ లేని ప్రేమ తనుకొస్తుంది అధ్యక్ష. ఇక ఆ మాటలు మాట్లాడితే చాలా దూరం పోతాయి. కానీ దయచేసి నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, ఇంత పారదర్శకంగా ఈ కార్యక్రమం జరిగిన తర్వాత దీనిలో కోడిగుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నం చేస్తే అది వారి విఘ్నత వదిలేస్తాను తప్ప అంతకంటే ఇంత పారదర్శకంగా, ఇంత ఓపెన్ గా మీ ముందు అన్ని సమాచారం పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత మరి వారికి వచ్చిన ఇబ్బంది ఏంటో నాకు తెలియదు అధ్యక్ష. కానీ ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో వారి కుతంత్రాల్ని, ఈ పథకం ముందుకు పోకుండా అడ్డుకునే ప్రయత్నాల్ని, కుయుక్తుల్ని అన్ని గమనించారు. ఎవరు ఏం చేసినా కాకపోతే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 100% ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ధన్యవాదాలు అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు
అధ్యక్ష నేను వెనక మాట్లాడు. భట్టి గారు మీరు ఏమైనా మాట్లాడతారా? విక్రమార్క గారు విక్రమార్క గారు సరే, ఆయన పేరు తీసుకొని ఆరోపణ చేశారు. ఒక్క నిమిషం ఇప్పుడు విక్రమార్క గారు సబ్జెక్ట్ డీవియేషన్ వద్దు. డైరెక్ట్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరును ఉటకించి మంత్రి గారు చేసిన వ్యాఖ్యానం మీద సభలోనే ఉన్నటువంటి సభ్యుడు కనీస సమాధానం ఇవ్వటం సాంప్రదాయం అధ్యక్ష. లెట్ మీ హ్యావ్ ఎ టైం. ఆరోపణ ఆధారం ఉంటే చెప్పాలంటారు. ఈ రోజు నేను మీ ముందు ఆన్ రికార్డ్ చెప్తున్నాను. 1 మినిట్ రామారావు గారు, ఇదేమో మీ ఇష్టం మాట్లాడితే ఊకునే కాదు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేయకుండా వచ్చిందట. మరి ఒక్క ఎంపీ ఉన్న టిఆర్ఎస్ పార్టీ లోక్సభ బిల్లు పాస్ అయిందా? అధ్యక్ష వారు చెప్పిన విషయాన్ని మాట్లాడుతున్నాను. ఎస్, నేను ఫర్దర్ ఆరోపణలు కూడా రేపు ముందుకు వస్తాను. వారికి చెప్తున్నాను, ఫస్ట్ టెండర్ అరే మీకు ఇబ్బంది అవుతుంది, వాళ్ళ ఒక కుటుంబాన్ని ప్రోత్సహిస్తే మీరు. అధ్యక్ష, 18 కోట్లతో 1800 crores తో ఇంటేక్ వెల్స్ మీద కాల్ చేసిన టెండర్స్ లో వీరి ఆధ్వర్యంలో ఆ ఎలిజిబిలిటీ నార్మ్స్ మ్యానిపులేట్ చేశారు. ఆ ఫైల్స్ మీద పెట్టమని చెప్పండి. నిరూపించలేకుంటే ఏ శిక్ష చేయాల్సిందో చెప్తున్నా. ఇంటేక్ వెల్స్ టెండర్ని వాళ్ళ ఆధ్వర్యంలో అది మ్యానిపులేట్ చేశారు. నేను నిరూపిస్తాను. అంతకుముందు ఆర్డబ్ల్యూఎస్లు ఎన్నడూ లేవు. ఈ రామారావు గారు ఆ ఎలిజిబిలిటీ నార్మ్స్ మార్పించి కొందరికి ఫేవర్ చేస్తున్నాండి. ఈ సభా వేదికని ఆలోపిస్తాయి. అలా స్పీకర్ సార్, విక్రమార్క గారు స్పీకర్ సార్, వారు ఆవేశంలో ఉన్నారు అధ్యక్ష. మేము ఆవేశంలో లేము, ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. ఒక కుటుంబాన్నే సమర్థించకండి అని ఒక మాటలు మాట్లాడారు. ఎవరు అధ్యక్ష మాట్లాడేది కుటుంబాల గురించి ఇక్కడ? ఏ పార్టీ అధ్యక్ష వారిది? మోతీలాల్ నెహ్రూ గారి కుమారుడు జవహర్లాల్ నెహ్రూ గారి కూతురు ఇందిరాగాంధీ, కొడుకు రాజీవ్ గాంధీ గారి సతీమణి సోనియా గాంధీ గారి అధ్యక్షురాలుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, ఉపాధ్యక్షుడిగా సోనియా గాంధీ గారి కొడుకు రాహుల్ గాంధీ గారు ఉన్న పార్టీ. పిసిసి అధ్యక్షుడు వారు పిసిసి అధ్యక్షుడు. వారి కుటుంబంలోంచి వారి సతీమణి కూడా శాసనసభకు రావచ్చు, కానీ ముఖ్యమంత్రి గారి కుటుంబంలోంచి మాత్రం ఎవరు ఉండకూడదా? ఇదేం పద్ధతి అధ్యక్ష? అందరం ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళమే కదా. దానికి అంత ఇబ్బంది ఎందుకు అధ్యక్ష? నాకు అర్థం కాదు. అంత నిస్పృహ ఎందుకు, అంత అరుపులు ఎందుకు, అంత ఆవేశం ఎందుకు అధ్యక్ష? ఆధారాలుంటే ఆవేశం ఉండదు అధ్యక్ష. ఆధారాలుంటే ఇంత అడావుడు ఉండదు అధ్యక్ష. ఎంటీ వెజల్స్ మేక్ అ లాట్ ఆఫ్ నాయిస్ అధ్యక్ష. ఏమైనా ఆధారాలుంటే తమ దగ్గర పెట్టమనండి. వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్ సార్. ఏ ఆధారాలున్నా మీ దగ్గర పెట్టమనండి. డెఫినెట్ గా ఏమైనా మేము తప్పు చేసినట్టు తేలితే తప్పకుండా ఏ శిక్షకైనా సిద్ధం అని చెప్పి కూడా తెలియజేస్తూ అధ్యక్ష, మీరు ఒక రోజు అవినీతి మీద కావాలంటే ఒక రోజు మొత్తం చర్చకు అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా కావాలంటే మా సంఖ్య ప్రకారం మాకు, వారి సంఖ్య ప్రకారం వారికి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. ఎవరి పాత్ర ఏమిటో, ఎవరి చరిత్ర ఏమిటో ప్రజల ముందు మొత్తం కూడా పారదర్శకంగా మాట్లాడదాం అధ్యక్ష. థ్యాంక్ యూ. భట్టి గారు, విక్రమార్క గారు. అధ్యక్ష, నేను కొన్ని అంశాలని మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకుని వచ్చాను. నేను తీసుకొచ్చినటువంటి అంశాల మీద నాకు సమాచారం రాలేదు అధ్యక్ష. మిగతా రకరకాల అంశాల గురించి మాట్లాడారు తప్ప నేనేం ఆవేశంగా మాట్లాడలేదు అధ్యక్ష. రకరకాల అంశాల గురించి మాట్లాడారు తప్ప అసలు అడిగినటువంటి అంశాలకు మాత్రం సమాధానం రాలే. నేను అడిగింది ఏంటంటే, వేసినటువంటి టెండర్స్లో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళంతా కూడా అతి సమీపంగా 01, 05, 03, L1, L2, L3, L4 ఆ రకంగా రాసుకున్నారు, వేశారు. ప్రశాంత్ రెడ్డి గారు బహుశా వైస్ చైర్మన్గా ఉన్నారు. మీ సంగతి కూడా చెప్తాను నేను, కొద్దిగా ఆగండి మీరు. దానికి సంబంధించిన సమాచారం ఆ డాక్యుమెంట్ని దయచేసి మీ దగ్గర పెట్టాలండి. వారు రెడీగా ఉన్నారని చెప్పారు. మీ దగ్గర పెట్టాలండి. సభా సంఘం ఏమని చెప్పండి, తప్పనిసరిగా సభా సంఘం ద్వారా దాని సంగతి ఏంటో తెలుద్దాం. అట్లాగే ఇంకో మాట అన్నారు నేను అడిగిన దానికి.
చెరువులు ఉన్నాయి కదా, లేదా కాలువల ద్వారా ప్రాజెక్టులు వస్తాయన్నారు కదా, అవగాహన లేకుండా అమాయకంగా యాక్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడారు కదా. నేనేమి ఎకిలి మాటలేం మాట్లాడలేదు, అమాయకంగా అంతకంటే మాట్లాడలేదు. స్ట్రైట్గా అడిగాను నేను. గతంలో నీళ్లు లేవన్న మాట వాస్తవమే, సిబిడబ్ల్యూ స్కీమ్స్ ద్వారా పనిచేయట్లేదన్న మాట, కొన్ని ఫెయిల్ అయిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రస్తుతాన్ని గురించి ఆలోచించేట్లా భవిష్యత్ గురించి ఊహించుకొని రాజనీతిజ్ఞుడిగా పనిచేస్తూ ఉన్నారు. 25,000 కోట్లతో మిషన్ కాకతీయతో చెరువులు బాగు చేపిస్తూ ఉన్నారు. ఇంకో 1,40,000 కోట్లతో 2 నదుల నుంచి నీళ్లు తీసుకొని వచ్చి ఈ గొలుసుకొట్టు చెరువులన్నింటినీ నింపుతా ఉన్నారు. ఆ 2 పూర్తి అయిపోతే దాదాపు 1,50,000 కోట్ల దాకా పనులన్నీ అయిపోతే చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు అన్నింటిలో నీళ్లు ఉంటాయి కదా. ఆ ఉన్న నీళ్ళ దగ్గర నుంచి లోకల్గా సోర్స్ క్రియేట్ చేసుకొని డీసెంట్రలైజేషన్ ద్వారా నీళ్ళు ఇస్తే ఇంకా పెద్ద ఎత్తున ఉపయోగం ఉంటుంది కదా. ఆ రకంగా ఎందుకు చేయకుండా ఆ నీళ్ళన్నీ వస్తూ ఉంటే కూడా ఇంకా మీరు 100 కిలోమీటర్ల నుంచి పైప్ లైన్తో రా వాటర్ ఎందుకు తీసుకురాబోతున్నారు అని అడిగాను. మీరే చెప్తా ఉన్నారు డెఫినెట్గా ఆ 2తో నీళ్ళు రాబోతున్నాయని. మరి 2తో నీళ్ళు రాబోతున్నాయని మీరు చెప్పినప్పుడు మళ్ళీ 42,000 కోట్లలో 100 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి రా వాటర్ తెచ్చుకోవాల్సిన అవసరం ఏముందండి? దీనికి సంబంధించి అడిగాం. అట్లాగే వారు ఇంకో సమాధానం కూడా చెప్పారు అధ్యక్ష, వ్యాప్కోస్ గురించి నేను చెప్పలేదు అధ్యక్ష. సాక్షాత్తు ఈ సభలో ఈ శాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారే చెప్పారు ఇరిగేషన్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు. వాళ్ళదేమన్నా పాప అధికారులు ముఖ్యమంత్రులు ఏది చెప్తే అది చేస్తారో, ఆనాడు ముఖ్యమంత్రి ఆ రకంగా పిలిచి అడిగితే నేను అట్లా చెప్పాను అన్నాడని. ఇప్పుడు కూడా ఈ ముఖ్యమంత్రి గారు కూడా ఏమీ అతీతం కాదు కదా, ఏ కూడా ముఖ్యమంత్రే కదా, వారు కూడా పిలిచి చెప్తుండొచ్చు కదా అన్నా నేను. అందుకోసం వ్యాప్కోసే ఎందుకు, మనకు అనుమానం ఉన్నప్పుడు వ్యాప్కోసే ఎందుకు? మన మిషన్ కాకతీయ ద్వారా మీరు ఏదే IIITనో IITనో లేకపోతే RECనో అనేక కళాశాలతో MOU చేసుకున్నారు. లేటెస్ట్ టెక్నాలజీస్ చదువుకున్నటువంటి ఇన్స్టిట్యూషన్స్తో థర్డ్ పార్టీ వెట్ చేపించారా అని అడిగాను. దాని సమాధానం లేదు అధ్యక్ష. అట్లాగే ఇప్పుడు మంత్రి గారు సమాధానం చెప్తూ గత ప్రభుత్వంలో మొబిలైజేషన్ అడ్వాన్సెస్ ద్వారా పెద్ద ఎత్తున తిని EPC సిస్టమ్ ద్వారా మొత్తం నాశనం చేశారు, మేము ఆ రకంగా చేయట్లేదన్న. ఐ ఛాలెంజ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు. నిజంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ ద్వారా ఆనాడు కాంట్రాక్టులు అందరూ డబ్బులు తీసుకొని తినేసి ఆనాడు ఉన్నటువంటి నాయకులంతా తినేశారని మీరు భావిస్తే ఎస్, మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ రకంగా మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నటువంటి కాంట్రాక్టులతో అధికారం చేత మీ దగ్గర ఉన్నటువంటి అధికారంతో పని అయినా చేపించి ప్రాజెక్ట్ని పూర్తి చేసి కంప్లీట్ అయినా చేపించండి, లేకపోతే డబ్బులు రికవరీ అయినా చేపించండి. మీరు ఎందుకు చేపించలేకపోతా ఉన్నారు? ఒక్క నిమిషం సార్, వారు అడిగితే ఎందుకు చేపించలేకపోతా ఉన్నారు? మీరేమైనా కాంట్రాక్టులతో కుమ్ముక్కయ్యారా? మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేది ఎవరికి? నాయకులకే, కాంట్రాక్టులకి EPC సిస్టమ్ ద్వారా. EPC సిస్టంలో ఏంటి? టర్న్ కీ ప్రాజెక్ట్ అంటే అమౌంట్ ఇంత, ప్రాజెక్ట్ ఇంత, నువ్వు తగ్గినా పెరిగినా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి నాకు హ్యాండ్ ఓవర్ చేయాలి. నువ్వు హ్యాండ్ ఓవర్ చేయకపోతే యువర్ లయబుల్. మీరు ఆ రకంగా అధికారంలో ఉన్నారు. ఆ కాంట్రాక్టర్స్ని లయబిలిటీ చేసి మీరు ఎందుకు కంప్లీట్ చేపించలేకపోతా ఉన్నారు? చేపించలేకపోతున్నారా లేకపోతే ఆ కాంట్రాక్టులతో మీరు కుమ్ముక్కై వాటన్నింటినీ క్యాన్సిల్ చేసి పెద్ద ఎత్తున మిగతా వాళ్ళకి ఇచ్చి అవినీతి పాల్పడుతున్నారు అనేటువంటి అనుమానం నాకు కలుగుతా ఉంది అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష నేను అడిగిన వాటికి వారు సమాధానం చెప్తారని నేను ఆశించాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మా హయాంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం యంత్రాంగం ఉంది, ఎంక్వైరీ చేపించండి, మేము సిద్ధంగా ఉన్నారు. మీరు ఈ మిషన్ భగీరథ 42,000 కోట్లతో తీసుకునేటువంటి ఈ ప్రాజెక్ట్ని CVCకి పంపించి మీరు చేసినటువంటి రెండింటిని పంపిద్దాం సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి, టెండర్లన్నీ వెరిఫై చేపిద్దాం, హౌస్ కమిటీ వేపిద్దాం, మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, హౌస్ కమిటీ వేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
దీంట్లో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా సభ ముందు పెట్టి ఆ తర్వాత అవసరమైతే సివిసికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారా అని మీ ద్వారా నేను వారిని అడుగుతా ఉన్నాను. దయచేసి నేను అడిగినటువంటి వాటికి సమాధానం నేరుగా మంత్రి గారి దగ్గర నుంచి వస్తుందని నేను ఆశిస్తా ఉన్నాను. అలా కాకుండా ఏదో మాట్లాడుతూ ఆయన నవ్వులాడుతూ అడిగాడు, వెకిల్గా అడిగాడు, ఇవన్నీ మాటలు కాదు. మేము అడిగేది సభ్యులుగా సమాధానం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాబట్టడానికి అడుగుతా ఉన్నాం. మీరు సూటిగా మేము అడిగినట్టు మీరు సూటిగా అడిగిన వాటికి సూటిగానే సమాధానం చెప్తాను అధ్యక్ష, తప్పకుండా చెప్తాను అధ్యక్ష. వారు మొత్తంగా వెరసి వారు చెప్పిన దానిలో సారాంశం ఏంటంటే అధ్యక్ష, మా దగ్గర ఆధారాలు లేవు, కాకపోతే ఆరోపణలు ఉన్నాయి, మేము ఆరోపణలు చేస్తాము, బురద చల్లుతాము, దాన్ని కడుక్కోవాల్సిన బాధ్యత మీది. హౌస్ కమిటీ వేస్తారా, సివిసికి పోతారా, మేము మాత్రం బురద చల్లుతూనే ఉంటాం. మీరు ఏం చెప్పినా వివరణలు వినం, ప్రజలు విన్నా ప్రజలు అర్థం చేసుకున్నా మేము మాత్రం పట్టించుకోమనేది వారి సారాంశం. వారు చెప్పిందాన్ని నేను చెప్పేది ఒకటే అధ్యక్ష, గౌరవ సభ్యులు పెద్దలు సుదీర్ఘకాలం వారు అటు శాసన మండలిలో ఇటు శాసనసభలో పనిచేసిన వారు ఉన్నారు, దీర్ఘకాలం మంత్రులుగా పనిచేసిన వారు ఉన్నారు. ఆవేశాలకు లోను కాకుండా మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, మేమేమైనా తప్పులు చేసినట్టని వారు భావిస్తే ఆధార సహితంగా పలు వేదికలు ఉన్నాయి దేశంలో, కోర్టులు ఉన్నాయి, సివిసిలు ఉన్నాయి, దయచేసి సమర్పించండి. మీరు సంవత్సరంన్నర నుంచి మాట్లాడుతున్నారు, ఈ మాటలు కొత్త కాదు. సంవత్సరంన్నర నుంచి ఇదే మాటలు ప్రతి ఎన్నికల్లో ప్రతి సభలో అవినీతి అని ప్రజలను ఒక రకంగా మభ్యపెట్టే ప్రయత్నం, తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. తమరిని నేను కోరేది, తమరినైనా పెద్దలు చాలామంది ఉన్నారు మంత్రులుగా పనిచేసిన వారు, అందరినీ కూడా కోరేది ఒకటే. వారు ఇందాక మాట ఉన్నారు అధ్యక్ష, ఇంటేక్ వెల్ డిజైన్స్ ఎవరైతే డిజైన్ ఆ కాంట్రాక్ట్ ఎవరికైతే వచ్చిందో వారికి ముందే ఏమన్నా చెప్పి చేస్తున్నారా, ఎట్లా చేస్తున్నారని అడిగారు అధ్యక్ష. డిపార్ట్మెంట్ అధ్యక్ష ఇంటేక్ వెల్ డిజైన్స్ అధ్యక్ష మొదట ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చేసింది అధ్యక్ష. గతంలో ఇందాక నేను చెప్పినట్టు కాంట్రాక్టర్లే డిజైన్ చేసేది అధ్యక్ష, అది వారి హయాంలో జరిగింది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ స్వయాన డిజైన్ చేసిన తర్వాత ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీకి ఏదైతే టెండర్ల ద్వారా ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా వారికి టెండర్లు ఇస్తారు అధ్యక్ష. ఇచ్చిన తర్వాత వర్క్ అప్పచెప్పిన తర్వాత ఎగ్జిక్యూటింగ్ డిజైన్స్, ఎందుకంటే మనం మొదట ఏదైతే ప్రతిపాదిత డయాగ్రామ్ డిజైన్స్ ఉన్నాయో తర్వాత ఎగ్జిక్యూటింగ్ స్టేజ్లో ఉండే డిజైన్స్ ఇదంతా మంత్రి గారుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అధ్యక్ష. అప్పుడు వారు సబ్మిట్ చేస్తారు అధ్యక్ష. అదే దాన్ని పట్టుకుని దానిలో కూడా వక్రీకరించే ప్రయత్నం కూడా వారు చేశారు అధ్యక్ష, అది కరెక్ట్ కాదు. రెండవది అధ్యక్ష, వారి హయాంలో ఇందాక పెద్దలు మాట్లాడారు అధ్యక్ష, ఇందులో పనిచేసే కాంట్రాక్టర్లు అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లు కదా అని మాట్లాడారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు అధ్యక్ష వీరికి ఈరోజు ఇంత పెద్ద క్వాలిఫికేషన్లు వచ్చే విధంగా తయారు చేసింది ఎవరు? వీరి హయాంలో కాదా? ఈరోజు అధ్యక్ష ఒక తెలంగాణ కాంట్రాక్టర్కు పెద్ద వర్క్స్లో పాల్గొనే అనుభవం లేకుండా చేసింది ఎవరు అధ్యక్ష? వీరి పరిపాలన వల్ల కదా. ఈరోజు మేం చేస్తుంది అంటే కూడా చెప్పాలి అధ్యక్ష. ఈరోజు చెప్తా ఉన్నా అధ్యక్ష, నేను వారు ఆనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారు కొంతమందికే న్యాయం చేయడం వల్ల కొంతమంది ఈరోజు పెద్ద కాంట్రాక్ట్ సంస్థలు నిర్మాణ సంస్థలు తయారైతే వాళ్ళు ఈరోజు జాతీయ స్థాయిలో పాల్గొంటా ఉన్నారు అధ్యక్ష. ఒక మన రాష్ట్రంలో కాదు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే అక్కడ పాల్గొంటున్నారు, మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంటే అక్కడ పాల్గొంటున్నారు, గుజరాత్లో పాల్గొంటున్నారు, దేశవ్యాప్తంగా పాల్గొంటున్నారు, అంతర్జాతీయంగా కూడా పాల్గొంటా ఉన్నారు అధ్యక్ష. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడి తెలంగాణ బిడ్డల్ని కాంట్రాక్టర్లుగా తయారు చేయడానికి మొన్ననే ఒక జీవో తీసుకొచ్చింది అధ్యక్ష, జీవో నంబర్ 987. దీని ప్రకారం ఈ రోజు ఈ వర్క్స్ లో ఉండే సబ్ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా భవిష్యత్తులో ఎదిగి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా వర్క్స్ చేసేదానికి, ఎందుకంటే మిషన్ భగీరథ దేశానికి ఆదర్శం అధ్యక్ష. ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు రేపు దేశంలోని ఇతర 20-25 రాష్ట్రాల్లో ఎక్కడ వాటర్ సప్లై వర్క్ వచ్చినా అక్కడ బిడ్ చేసే పరిస్థితిలో ఉండాలనే ఉద్దేశంతో తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు, ఔత్సాహిక యువకులకు కూడా అవకాశం ఇచ్చే విధంగా జీవో తీసుకొని వచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది. మీరు ఆంధ్ర కాంట్రాక్టర్లను తయారు చేస్తే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కాంట్రాక్టర్లను తయారు చేస్తూ ఉంది అధ్యక్ష. అదే రకంగా అధ్యక్ష, తెలంగాణలో నెలకొల్పిన పైప్ మ్యానుఫ్యాక్చరర్స్ అధ్యక్ష, వారి కోసం ఒక జీవో తీసుకొచ్చాం అధ్యక్ష. ఎందుకంటే ఈ పైపులు ఏవైతే HDPE కానీ ఇతర పైపులు కానీ ఇందులో వాడేటివి బయట నుంచి దిగుమతి చేసుకుంటే బయట కంపెనీలకు లాభం అవుతుంది. అదే మన వాళ్ళని కూడా కాపాడుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణలో ఎవరైతే ఈ పరిశ్రమలు పెట్టుకున్నారో వారందరికీ కూడా ఉపాధి ఇవ్వాలి, వారికి ఆర్డర్లు ఇవ్వాలన్న ఉద్దేశంతో వారి కోసం కూడా ప్రత్యేకంగా ఇందులో కోటా కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అంటే తెలంగాణ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏమిటి, తెలంగాణ ప్రభుత్వం ఏ దిశగా ఆలోచిస్తోంది, తెలంగాణ బిడ్డల్ని ఏ రకంగా పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది, అదే వారి హయాంలో వారు తయారు చేసిన ఏజెన్సీలు ఈరోజు ఏ రకంగా వ్యవహరిస్తా ఉన్నాయో, ఏ రకంగా తయారైనాయో, వాటిని ఎవరు తయారు చేశారో ఇవన్నీ కూడా పెద్దలకు తెలుసు. కాబట్టి దయచేసి నేను వారికి కోరేది ఒకటే, ఇంత చర్చ జరిగిన తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలకే పరిమితం కాకుండా నిర్దిష్టమైన ఆధారాలుంటే బయట వేదికల మీద ఏదైనా మాట్లాడొచ్చు, శాసనసభలో మాట్లాడేటప్పుడు మాత్రం మనం 1-2 సార్లు ఆలోచించుకొని స్వీయ నియంత్రణ పాటించి ఆధారాలుంటే ఆధార సహితంగా మాట్లాడాలి తప్ప ఇంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవారు మీరు
ఈ రకంగా ఆధార రహితంగా మాట్లాడడం తగదు, అది మీ స్థాయికి తగదని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ చర్చలో మరి పాల్గొనే అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. కిషన్ రెడ్డి గారు. కొంత మంత్రి గారిని ఒక క్లారిటీ అడుగుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు అనేక గ్రామాల్లో ఓవర్ ట్యాంక్స్ ఉన్నాయి, పైప్ లైన్స్ ఉన్నాయి, పట్టణాల్లో కానీ గ్రామాల్లో కానీ. దాన్ని ఏ రకంగా అనుసంధానం చేయబోతున్నారో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించారా? ఇది చాలామంది గ్రామాలకు వెళ్తున్నప్పుడు అడుగుతున్నారు అధ్యక్ష. అది ఏ రకంగా కాన్ఫిడెన్స్లో తీసుకొని కార్యాచరణ చేస్తారో చెప్పాల్సింది కోరుతున్నాను. రెండోది అధ్యక్ష, ఈరోజు చాలా పెద్ద ఎత్తున దీనికి రుణాలు తీసుకుంటున్నాము. రుణాలు తీసుకుంటున్నప్పుడు మనము ఆయా సంస్థలకు, హడ్కో కావచ్చు, బ్యాంక్స్ కావచ్చు, నాబార్డు కావచ్చు, వాటికి మనము రీపేమెంట్ సిస్టమ్ వాళ్ళు రుణాలు ఇవ్వాలంటే మేము ఈ రకంగా మళ్ళీ మాకు రెవెన్యూ వస్తుంది, ఈ రకంగా మేము ఇస్తామని చెప్తాం అధ్యక్ష. అది ఏ రకంగా ఉంది, ఆ సిస్టమ్ ఏంటో శాసనసభలకు కానీ శాసనసభ్యులకు కానీ తెలియజేయాల్సిందే కోరుతున్నాను అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఈ మిషన్ భగీరథ మెయింటెనెన్స్కి సంబంధించినటువంటి సిస్టమ్ ఏంటి, ఎవరు మెయింటైన్ చేస్తారు, ఏ రకమైనటువంటి సిస్టము, ఏ రకంగా దాన్ని ప్లాన్ చేశారో ఈ 3 విషయాలు తెలియజేయాల్సిందే కోరుతున్నాను అధ్యక్ష. మంచి ప్రశ్నలు అడిగారు అధ్యక్ష. మొదటిది అధ్యక్ష, ఏ రకంగా అనుసంధానం చేస్తారు ఎగ్జిస్టింగ్ స్కీమ్లు అన్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా గతంలో మనం ఖర్చు పెట్టిన డబ్బులు వృధా కాకుండా మనం పట్టణాల్లో కానీ పల్లె ప్రాంతాల్లో కానీ ఎక్కడైతే 15 సంవత్సరాల లోపల, అంటే 15 సంవత్సరాల క్రితం నుంచి ఈ లోపల వేసిన పైప్ లైన్, జనరల్గా ఎందుకంటే పైప్ లైన్ లైఫ్ లైన్ ఒక 25 నుంచి 30 ఏళ్ళు ఉంటుంది అధ్యక్ష. కాబట్టి 15 ఏళ్ల క్రితం వేసిన వాటన్నిటిని కూడా ఇందులో అనుసంధానం చేసుకున్నాం. అక్కడ ఉండే సిస్టమ్స్ని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాం. ఎక్కడైనా వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టి ఉంటే వాటిని కూడా ఇందులో ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాము. జిఎల్బిఆర్లు కానీ, ఓహెచ్ఎస్ఆర్లు కానీ, ఈఎల్ఎస్ఆర్లు కానీ కట్టి ఉంటే వాటిని కూడా ఈ స్కీమ్లో భాగంగా ఎక్కడికక్కడ, అంటే అక్కడ మనం ఎన్నైతే 2 పంపింగ్స్తో మనం పెట్టుకున్నాం అధ్యక్ష. ఇందాక నేను చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి మనిషికి 100 లీటర్లు, మున్సిపాలిటీలో 135 లీటర్లు, కార్పొరేషన్లో 150 లీటర్లు అన్నప్పుడు దానికి తగ్గ విధంగా మనం పంపింగ్ కానీ అదే రకంగా స్టోరేజ్ కానీ ఉండాలి అధ్యక్ష. మొత్తంగా 18,000 పైచిలకు ట్యాంక్స్ కూడా నిర్మాణం చేయబోతా ఉన్నామని చెప్పి ఇందులో మీకు మొదటి స్టేట్మెంట్లోనే చాలా స్పష్టంగా చెప్పాము. ఎంత పైప్ లైన్ వేస్తున్నాము, పాత పైప్ లైన్ కూడా ఎంత ఉందో అది కూడా వివరించి చెప్పడం జరిగింది. దాంతోపాటు వారు అడిగిన రెండో ప్రశ్న అధ్యక్ష, ఏ రకంగా దీన్ని సర్వీస్ చేయబోతున్నారు, పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకుంటున్నారు అన్నది అధ్యక్ష. అల్టిమేట్గా ఇందాక నేను చెప్పినట్టు అధ్యక్ష, మొదట పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఈ మిషన్ భగీరథలో 10% మనం నీటిని నిలుపుకుంటా ఉన్నాం అధ్యక్ష. దానిలో భాగంగా మన అంచనా దాదాపుగా సంవత్సరానికి 1340 కోట్ల రూపాయలు పారిశ్రామిక అవసరాలకు, పరిశ్రమలకు నీళ్లను బల్క్ సప్లై చేయడం ద్వారా వస్తుందనేది మన అంచనా. కార్పొరేషన్లకు బల్క్ సప్లై చేయడం ద్వారా 237 కోట్లు వస్తాయని, మున్సిపాలిటీలకు సప్లై చేయడం ద్వారా బల్క్ సప్లై 393 కోట్లు వస్తాయనేది మన అంచనా. ఈ రకంగా ఈ బల్క్ సప్లై ద్వారా దాదాపుగా మొత్తం కలిపినట్టయితే మనకి 1900 పైచిలకు కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మనకి మిషన్ భగీరథకు వస్తాయి అధ్యక్ష. దాన్ని మనం డెట్ సర్వీసింగ్కి వినియోగించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కిషన్ రెడ్డి గారు గమనించాల్సింది, ఈరోజు ప్రస్తుతం ఎన్ఆర్డీడబ్ల్యూపీ కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈరోజు మనం గ్రామాల్లోకి ఇచ్చిన నిధులు కానీ, ఇందాక ఆర్థిక మంత్రి గారు చెప్పారు, ఒకసారి ఈ స్కీమ్ అంటూ పూర్తయితే గ్రామాల్లో ఈరోజు వేలాదిగా ఉన్న సింగిల్ విలేజ్ స్కీములు కానీ, 164 పైచిలకు ఉన్న కాంప్రిహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్స్ కానీ, లక్షలాదిగా ఉన్న బోర్వెల్స్ కానీ, అవన్నిటి అవసరం లేకుండా వాటి మీద విద్యుత్ ఖర్చు కానీ, మెయింటెనెన్స్ ఖర్చు కానీ, వాటన్నిటి కూడా మనం ఆదా చేసుకుంటాం. కాబట్టి మనం ఒకవైపు ఇంత మనం ఆశిస్తున్నాం, ఇంకోవైపు ఆ ఖర్చు కూడా సమాంతరంగా తగ్గుతుంది. కాబట్టి అల్టిమేట్గా ఏంటంటే ది స్కీమ్ విల్ బి ఏ సెల్ఫ్ సఫిషియెంట్ స్కీమ్ అనేది మన ఆలోచన, ప్రభుత్వ ఆలోచన అని చెప్పి కూడా తమరి ద్వారా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. మూడవ ప్రశ్న మీరు అడిగింది మెయింటెనెన్స్ అడిగారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ స్కీమ్లో ఒక చాలా ఇంపార్టెంట్ ఇదేం తీసుకున్నాం అధ్యక్ష అంటే, కాంట్రాక్టర్లు కేవలం నామకే వాస్తే పనులు చేసిపోతామంటే ఊరుకునేది లేదు అధ్యక్ష. ప్రభుత్వం 5 నుంచి 10 ఏళ్ల పాటు డిఫెక్ట్ లయబిలిటీని కూడా వారికే పెట్టింది అధ్యక్ష. అంటే స్కీమ్ కట్టాము పోయామంటే కుదరదు, మీరు ఖచ్చితంగా ఈ స్కీమ్ని మెయింటైన్ చేయాల్సిన బాధ్యత కూడా మీ మీదే ఉంటుందని చెప్పేసి కూడా 5 నుంచి 10,000 కోట్ల రూపాయలు 10 ఏళ్ల పాటు వారికి పెట్టాము అధ్యక్ష. నాలుగో విషయం కూడా చెప్పాలి, ఇందాక చెప్పడం మర్చిపోయాను అధ్యక్ష. స్థానిక వర్క్స్ కూడా ఇవ్వాలి అన్న ఉద్దేశంతో, స్థానికులకు ఇవ్వాలన్న ఉద్దేశంతో చివరి ఫేజ్ ఏదైతే ఉంటుందో అధ్యక్ష, ఇంట్రా విలేజ్ వర్క్స్, అంతర్గత వర్క్స్ ఏవైతే ఉంటాయి అధ్యక్ష, దాదాపు 7,000 కోట్ల రూపాయలు విలువ చేసే వర్క్స్ మొత్తంగా కూడా మొన్ననే జీవో ఇవ్వడం జరిగింది. మొత్తంగా కూడా స్థానికులకే ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తమరి ద్వారా సభకు తెలియజేస్తాను అధ్యక్ష. सर साहब, मेरी थोड़ी सी बात का जवाब दिया, लेकिन मैं उस्मान सागर और हिमायत सागर को ये मिशन भगीरथ में शामिल करने का मतलब है क्या? चूँकि उस्मान सागर और हिमायत सागर से
तमाम इंफ्रास्ट्रक्चर मुकम्मल है और वहाँ से ग्रेविटी में पानी मिलता। और मैं जो रिजर्वायर्स के ताल्लुक से बोला उस ताल्लुक से मिनिस्टर साहब कोई सफिशिएंट जवाब नहीं दिए। और मांजरा और सिंगूर का भी चारों फेज मुकम्मल है। इससे पहले शहर हैदराबाद को पानी दिया जाता था, वहां पर पानी होने के बावजूद भी आज शहर हैदराबाद को पानी नहीं दिया जा रहा है। और कृष्णा से जो 4th फेज अगर लाके आप हिमायत सागर उस्मान सागर में अगर पानी देंगे तो हिमायत सागर और उस्मान सागर से सारे शहर हैदराबाद को ग्रेविटी में पानी मिलेगा। और जो और नए रिजर्वायर्स के ताल्लुक से भी मैं सवाल किया था, चूंकि शहर की आबादी में काफी इजाफा हो चुका है, जो मैं तमाम रिजर्वायर्स बोला वो कदीम रिजर्वायर्स हैं। एक 4-5 नए रिजर्वायर बने पुराने शहर के अंदर, मजीद अगर नए रिजर्वायर्स बनाकर उसको कनेक्ट किया गया तो सारे शहरियों को पानी मिल सकता है। स्पीकर सर, मुमताज़ खान साहब ने जो बोला गंडीपेट, हिमायत सागर और उस्मान सागर की, सर it is the decision of the government to ensure that from both river basins, sir, from Godavari and Krishna, enough water is brought to Hyderabad. जितना हैदराबाद के लिए चाहिए, जितना हैदराबाद आबादी के लिए चाहिए। अब सिंगूर जो सिस्टम बना हुआ है उसको भी वहाँ पे लोकल डिमांड भी है, मेदक में, संगारेड्डी में, कि वहीं के किसानों को दिया जाए। और गंडीपेट और हिमायत सागर और उस्मान सागर पे भी जो प्रेशर है, जो सिस्टम पे जो प्रेशर है, उसको मद्देनजर रखते हुए सरकार ने ये फैसला लिया कि जो कृष्णा फेज 3 और गोदावरी से जो पानी आज हैदराबाद के लिए मिल रही है, उसके अलावा 2 और रिजर्वायर की भी बात हो रही है। एक शामिरपेट के पास, मलकापुर के पास एक है, केशवापुर के पास एक है, और दूसरा एक चौटिप्पल के पास, एक मलकापुर के पास एक और रिजर्वायर की भी। दोनों मिला के अगर आप देखेंगे तो फर्स्ट फेज में आप केशवापुर की जो बात है 20 टीएमसी की प्रोजेक्ट की बात चल रही है, अभी उसकी डिजाइन हो रही है। और मलकापुर में भी 20 और टीएमसी की, मतलब हैदराबाद की जितनी आबादी बढ़ेगी, जितनी हैदराबाद और बढ़ती जाएगी, उसको मद्देनजर रखते हुए पूरी तरह से सरकार ने आगे की 50 साल की प्लानिंग भी की है। और एक रिजर्वायर की भी यहाँ पे इनिशिएशन किया जाएगा। और गंडीपेट, उस्मान सागर और हिमायत सागर जो है उनको महफूज रखना फ्यूचर के लिए भी हमारी जिम्मेदारी है, क्योंकि मूसी पे भी सरकार का एक प्रोजेक्ट है ताकि ओल्ड सिटी को भी उससे एक अच्छा टूरिज्म का भी बढ़ावा मिले। अगर मूसी में आपको साफ पानी चाहिए तो गंडीपेट को महफूज रखना, वहां पे पानी भर के रखना हमारी जिम्मेदारी भी बनती है। तो इसके बारे में एक पूरा प्लान है, मैं आपको शेयर करूंगा और आप देखिए। उसके बाद अगर फिर भी आपको लगता है, क्योंकि सिंगूर से सिस्टम बना हुआ है, गंडीपेट से सिस्टम बना हुआ है, मैं मानता हूं, बट इन दोनों को भी अगर रिजर्व करके हम रख लेते हैं कि ताकि हैदराबाद की अगर आगे जाके और भी अच्छाई हो तो सभी के लिए अच्छा हो। कृष्णा के 3 फेज स्टार्ट हो चुके हैं शहर हैदराबाद के अंदर, उसके बावजूद भी हमारी कारवान कॉन्स्टिट्यूंसी, नामपल्ली कॉन्स्टिट्यूंसी और गोशा महल के अंदर आज भी पानी का शॉर्टेज है। क्योंकि अगर आप सिंगूर और मांजरा से देंगे या 4th फेज अगर उस्मान सागर, हिमायत सागर को कनेक्ट करेंगे तो आप ग्रेविटी में पानी दे सकते। आपका जो कृष्णा से जो पानी आ रहा, टेललैंड एरिया से पानी आ रहा, बगैर पंपिंग के पानी नहीं आता। हर समर के अंदर कुछ ना कुछ प्रॉब्लम बोल के, या तो मोटर्स फेल हो गए, करंट फेल हो गया बोल के 2-2, 4-4, 5-5 सप्लाई आउट हो जाते। तो मेरी आपसे गुजारिश यह है कि कम से कम जो 4th फेज है उस्मान सागर, हिमायत सागर कनेक्ट करके मांजरा और जो सिंगूर का पानी, इससे खल भी बराबर आप फार्मर्स को पानी दिए। हम ये नहीं बोल रहे कि फार्मर्स को पानी मत दीजिए, बल्कि मत जो थोड़ा सा हिस्सा हमारे को सिंगूर और मांजरा से शहर हैदराबाद को देते थे, अगर उसको बहाल करेंगे तो काफी अच्छा रहेगा। मुमताज साहब, मैं आपके साथ अलग से बैठूंगा, आपको पूरा इसका कोई ना कोई तरकीब, जैसे आप बोले कारवान का जो टेल एंड आपको वाटर सप्लाई जो मिल रहा है जिससे दिक्कत हो रही है आपको, उस बारे में एक तरकीब भी निकालेंगे और आपको मुतमईन करेंगे जरूर। The house is adjourned to meet again at 10 a.m. tomorrow.